అంటే మా ఒక రకం మతం కాదు కదా. అవును. క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు, హిందూ వాళ్ళు ఉన్నారు, మా ఎర్ర మతం ఉంది. 3 4 రకాలు. ఎర్ర మతం అంటే ఏంటి చెప్పండి పూర్తిగా. మీరేమో ఇక్కడేమో మతం అంటారండి, ఆంజనేయ స్వామిని పెట్టారు. మరి ఆంజనేయ స్వామి అంటే హిందూ మతమే కదా. హిందూ మతం. మరి ఎర్ర మతం అంటే మరి ఎర్ర మతం అని ఎందుకంటున్నారు? హిందువులే కదా మీరు. హిందువులే. అది ఎర్ర మతం అంటే మీరు ఎరుపు రంగు బట్టలు వేసుకుంటారు కాబట్టి, మీరు దీక్ష తీసుకుంటున్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారా? మళ్ళీ హిందువుల్లోంచి మీది ఒక హిందువులు కాదు, మీరు వేరే మతం అన్నట్టు అర్థం అవుద్ది మాట ఎర్ర మతం అంటేనే. అది దీక్ష అంటారు దీన్ని, మతం అనరు. దీక్ష ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష ఎలాగో అలాగా. మీరు ఈ దీక్ష తీసుకుని ఎన్నాళ్ళు అవుతుంది? ఇంచుమించు 30 సంవత్సరాలు దాటుతుందండి. 30 సంవత్సరాల నుంచి మీరు ఉన్నప్పుడు తీసుకున్నాను మొత్తం. మా అన్నలు 2 చనిపోయారు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఉండేరు కదా, చిన్నవాడు. అంటే వాళ్ళు ఒక జబ్బు గల అది మరి వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు మా అక్క నేను 2 ఉన్నాం మీ కుటుంబంలో. మా కుటుంబంలో ఇది తీసుకోవడం వల్ల మీకు మంచి జరిగిందా? మంచిగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. అలవాట్లు కూడా మందు తాగరు. చూసినా ఏదో చూసినట్టుగా అనిపిస్తుంది, అన్న ఉద్దేశం రాదు. చెడు అలవాట్లు ఉన్నాయి. వాళ్ళు తాతున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనసు ఉండదు. వీళ్ళు ఏదో ఒకటి తాతున్నారు అన్నట్టుగా అనిపించి వచ్చేయడమే. ఓకే. మన ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? హిందూ కుటుంబాలు? హిందూ కుటుంబాలు అంటే ఎన్ని ఇళ్ళు ఉంటాయి మా ఇక్కడ? హిందూ వాళ్ళు 38 ఉంటారు. 38. మతం మారిన వాళ్ళు? మతం వాళ్ళు మా ఇంచుమించు 8-9 ఇళ్ళు ఉంటాయి. కొన్ని రకాల మతాలు ఉన్నాయి. బాగుంది. మీరేం చేస్తారు బతకడానికి? వ్యవసాయం ఉందా? వ్యవసాయం. మీరు ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చారా? ఒరిస్సా నుంచి అంటే ఇక్కడ ఉన్నారా? తీసుకొచ్చారు కదండి, తెలియదు. అంటే మా ఆంధ్రాలోనే బతికాము చిన్న. ఇది బార్డర్ కాబట్టి తల్లి తండ్రి ఒరిస్సా నుండి ఉండేరు, అక్కడ నుండి ఇటు తీసుకొచ్చారు. ఓకే. ఈ గ్రామం అంతా మన ఒరియా నుంచి వచ్చిన వాళ్ళేనా? ఓకే, బాగుంది. ఇదే అండి ఇక్కడ ఏంటిది నేలజర్త అనే గ్రామం. ఇదంతా గిరిజన గ్రామం. ఈ గ్రామంలో మేము ఈయన చూసి చాలా సంతోషపడ్డాం. ధర్మాన్ని ఇలాగా నిలబెడుతున్నందుకు, ధర్మాన్ని ఫాలో అవుతూ. ఇంకా చూడండి చక్కగా మన ఆంజనేయ స్వామి గారి రాకెట్ వేసుకుని. అది జై శ్రీరామ్. జై శ్రీరామ్.